యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గడిచిన కాలం అంతే కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి ఆయన సజీవులైన రెక్కల కింద మనల్ని భద్రపరిచిన దేవాతి దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుడి వాక్యాన్ని మనం చూసుకుందాం. ఏంటి అంటే ఎస్తేరు రాసినటువంటి ఆ గ్రంథం, ఆ పుస్తకం చాలా చిన్నదైనప్పటికీ దాన్ని మనం చూసినప్పుడు ఎస్తేరు రాణిగా ఉన్న కాలంలో రాజు పరిపాలనలో హామాను అనే ఒక వ్యక్తి ఆ ఎస్తేరు యొక్క జాతికి యూదులకి వ్యతిరేకంగా మారినప్పుడు వాళ్ళకి ఒక సమస్య ఎదురైంది. అంటే రాజు దగ్గరికి వెళ్ళి హామాను ఒక మాట చెప్తాడు, నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక జాతి ప్రజలు ఉన్నారు, ఆ ప్రజలు నీకు ఎందుకు ఉపయోగపడరు, వాళ్ళని నీవు ఉంచినప్పటికీ వాళ్ళు నీకు ఉపయోగపడరు, కాబట్టి వాళ్ళని హతమార్చడానికి లేదా వాళ్ళని నేను లేకుండా చేయడానికి ఏదైనా ఒక అధికారం ఇమ్మని, ఏం చేస్తే బాగుంటుందని రాజు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు రాజు ఏం చెప్తాడంటే, అయితే ఆ జనమును నీకు అప్పగిస్తున్నాను, నువ్వేం చేస్తావో అది నువ్వు చెయ్యని రాజు చేతుకున్నటువంటి ఉంగరాన్ని తీసి హామాను చేతికిస్తాడు. అంటే ఒక ఉంగరపు ముద్ర, రాజు ఒక ముద్ర వెయ్యిందే ఏది రాసినా ఏ చట్టాన్ని అమలుపరిచినా అది అమలు అవ్వదు. కాబట్టి రాజు హామాన్ని ఎంతగా నమ్మాడు అంటే, చాలా మంచివాడిగా, మంచి పనులు చేసేవాడిగా నమ్మి హామానికి ఏం చేశాడంటే ఉంగరాన్ని తీసిచ్చాడు, అంటే అధికారాన్ని ఇచ్చాడు. ఏం చేస్తావో చెయ్యి అనేసి అధికారాన్ని ఇచ్చినప్పుడు ఈ హామాను ఏం చేశాడంటే యూదా ప్రజలకు వ్యతిరేకంగా, ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆ ప్రజలను నాశనం చెయ్యాలని, ఆ ప్రజలను లేకుండా చెయ్యాలని ఒక చట్టాన్ని తీసుకొచ్చి, అప్పుడు ఎందుకు అలాగా హామాను శత్రుతంగా మారాడు అంటే ఒక విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఏంటంటే మొర్దెకై అనే ఒక వ్యక్తి మనకి ఇక్కడికి కనిపిస్తాడు. ఆయన యూదుడు అంటే దేవుడి యొక్క ప్రజలు. వారు ఎవరికి మొక్కేవారు కాదు, ఎవరి ముందు వారి తల వంచరు, ఎవరికి నమస్కారం చేయరు. ఎందుకంటే పదాజ్ఞలో ఒక ఆజ్ఞ ఏమై ఉన్నదంటే, ఇక్కడ మనం చూసినప్పుడు నీ దేవుడైన యెహోవాకి తప్ప నువ్వు ఎవరికి మొక్కకూడదని ఒక ఆజ్ఞ, ఒక కట్టడం ఉంది. ఆ కట్టడను బట్టి ఈ మొర్దెకై, నా దేవుడైన యెహోవాకి తప్ప నేను ఎవరికి మొక్కను, ఏ మనుషుడికి నేను మొక్కవలసిన పని లేదు, నేను తల ఉంచవలసిన పని లేదని మొర్దెకై ఒక నియమము కలిగి ఆయన ఏం చేశాడంటే, ఈ హామాను ఎప్పుడు వచ్చినా ఆయన రాజు యొక్క ద్వారపాలకుడుగా మొర్దెకై ఉన్నటప్పుడు హామాను ఎప్పుడు వచ్చినా అందరూ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నారు, కానీ మొర్దెకై మట్టికి నిలబడే ఉంటున్నాడు. అప్పుడు ఈ హామానికి ఏమైందంటే కోపం వచ్చి నాకు అందరూ మొక్కుతున్నారు, ఈయనైతే నా ఎదుట శిరస్సు ఉంచుతలేదు, అందరూ నాకు నమస్కారం చేస్తున్నారు, ఈయన నాకు నమస్కారం చేయట్లేదని ఒక మనస్సు వచ్చి ఈయన శత్రుత్వాన్ని పెంచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రుత్వాన్ని ఎప్పుడైతే పెంచుకున్నాడో అప్పుడు ఈ హామాను మొర్దెకై ఒక్కడినే నిర్మూలన చెయ్యాలి అనుకున్నాడు, కానీ ఆ జాతి అందరి మీద మొర్దెకైనే చెయ్యాలి అంటే ఏం చెప్పాలో తెలియక మరి ఏంటో మనకు అర్థం కాదు. కానీ వాళ్ళ జాతి అందరి మీదకి కూడా ఒక చట్టాన్ని, ఒక విధమైనటువంటి తీర్పుని తీసుకొచ్చాడు. ఏంటి అంటే ఆ జాతి ప్రజలందరినీ ఎక్కడ వాళ్ళ చెల్లాచెదురైపోయారు, ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో వాళ్ళ చెల్లాచెదురు అయిపోయినప్పుడు యూదా ప్రజలు ఎక్కడున్నా వాళ్ళని మీరు ఏం చేస్తారంటే చంపి పడేయండి అని ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. అది ఆయన రాసినటువంటి ఆ లేఖ మీద రాజు ఉంగరపు ముద్ర వేశాడు. రాజు ఉంగరపు ముద్ర వేస్తే ఆ ఉంగరపు ఎప్పుడైతే ఆ ముద్ర పడిందో అది ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని తృణీకరించడానికో లేకపోతే దాన్ని కాదనడానికో ఎవ్వరూ సరిపోరు. ఎందుకంటే ఆయన రాజు కాబట్టి. ఎప్పుడైతే అలాగా వేసాడో ఇప్పుడు
మొర్దెకైకి ఆ సమాచారం తెలిసినప్పుడు మొర్దెకై ఏమంటున్నాడంటే గోని పట్ట కట్టుకొని దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఇక్కడ 3వ అధ్యాయము ఎస్తేరు గ్రంథము 3:11 మనం చూసినప్పుడు వెండిని బంగారాన్ని కూడా ఆ పని చేసిన వాళ్ళకి ఇవ్వడానికి అనుమతి తీసుకున్నాడు. యోధా ప్రజలను లేకుండా చేసిన వారికి ఎండిని ఇవ్వడానికి రాజు దగ్గర అనుమతి తీసుకొని అక్కడికి వెళ్ళి ఏమంటున్నాడంటే ఇప్పుడు ఉరికొయ్యని హామాను కొరకు సిద్ధపరచడానికి ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాడు, కీడు చేయడానికి ప్రయాసపడుతున్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే అలయక మేలు చేయమంటుంది. కానీ ఈ యామాన్ అనేవాడు, యామాన్ అనే ఈ మనుషుడు ఏం చేస్తున్నాడంటే కీడు చేయడానికి ప్రయాసపడుతున్నాడు. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు మొర్దెకైకి ఒక విషయం తెలుసు. మొర్దెకై రాజు నగరంలోనికి వచ్చినప్పుడు గోని పట్ట ఎవరో కట్టుకోకూడదు, మొక్కము విచారంగా పెట్టుకోకూడదు. అలాగే ఎప్పుడైనా అలా పెట్టుకోకూడదని మొర్దెకైకి తెలిసినప్పటికీ ఆయన మీదకి వస్తున్నటువంటి ఆ ఉగ్రత, జాతి ప్రజల మీదకి వస్తున్న ఆ ఉగ్రతని తప్పించడం కోసం తన బట్టలు కాకుండా గోని పట్ట కట్టుకొని ఎప్పుడైతే రాజు నగరంలో అడుగు పెట్టాడో అప్పుడు ఎస్తేరు చూస్తుంది. ఎస్తేరు చూసి 4:10 చెప్తుంది. ఎస్తేరు చూసి ఎస్తేరు దగ్గర ఉన్నటువంటి ఆ జనాన్ని పంపించి ఏమంటుందంటే, అయ్యో రాజు చూశాడంటే మొర్దెకైకి ఎంతో ప్రమాదం కాబట్టి మీరు వెళ్ళి వస్త్రాలు ఇచ్చి ఆ గోని పంట విప్పి కట్టుకోమని పంపించినప్పుడు మొర్దెకై ఒక మాట అంటాడు, నా జనం మీదకి ఎంతో ప్రమాదమును ఉగ్రతను వస్తుంది, దాని నుండి తప్పించడం కోసం నేను ఎలా కట్టుకోగలను అని మొర్దెకై మరలా ఎస్తేరుకి జవాబిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎస్తేరు ఒక మాట అంటాడు, నువ్వు వెళ్ళి రాజుతో మాట్లాడాలి అని మొర్దెకై అన్నటప్పుడు ఎస్తేరు ఒక మాట చెప్తుంది. ఎందుకంటే రాజు పిలవకుండా రాణి కూడా వెళ్ళకూడదు, రాజు నగరంలోనికి ఆ రాణి కూడా వెళ్ళకూడదు. ఏ పురుషుడు స్త్రీ అయినా వెళ్ళినట్లయితే వాళ్ళకి మరణ శిక్ష విధింపబడుతుంది. అందుకని ఈ ఎస్తేరు రాణిగా ఉంది కాబట్టి ఎస్తేరు అంటుంది, నేను అక్కడికి వెళ్ళిన ఎడల శిక్షకి పాత్రురాలు అవుతాను కాబట్టి నేను ఏం చేయగలను ఇప్పుడు అని అన్నటప్పుడు మొర్దెకై ఒక మాట అంటాడు. ఇక్కడ చూడండి 12వ వచనంలో 4:12 అంటాడు, ఎస్తేరు దగ్గర ఉన్నటువంటి వారు వచ్చి మొర్దెకైకి చెప్తారు, మరి రాణి వెళ్ళటానికి కుదరదు కదా, రాజు పిలవలేదు కదా, ఏ విధంగా మాట్లాడగలుగుతాను అని రాణి అంటుంది అని చెప్పినప్పుడు ఇక్కడ మొర్దెకై మాట అంటారు. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకు తెలుపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, మొర్దెకై నేను వెళ్ళలేను, నన్ను ఇప్పటికే ఒక 30 రోజుల పైన అవుతుంది, రాజు నన్ను కలవటానికి పిలవలేదు, నేను ఎక్కడున్నానో కూడా రాజు నన్ను పలకరించలేదు, అయితే నేను ఇప్పుడు ఎలాగెళ్ళగలను, నేను ప్రమాదంలో పడతాను కదా, నన్ను చూస్తే రాజు ఏమంటాడో తెలియదు కదా అని ప్రమాదం అని రాణి అన్నటప్పుడు ఎస్తేరు అన్నటప్పుడు ఈ మొర్దెకై ఏమంటాడు అంటే, నువ్వు రాజు నగరంలో మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజు నగరములో ఉన్నంత మాత్రము చేత యూదులందరి కంటే నీవు తప్పించుకొందునని నీ మనసులో తలంచుకొనుచుందువు ఎందుకంటే నీ మనసులో నువ్వు అనుకుంటున్నావా, అందరూ బయట ఉన్నారు, అందరినైతే చంపేస్తారు, నేనైతే రాజు నగరంలో ఉన్నాను, రాణిగా ఉన్నాను, నేను తప్పించుకుంటాను అలే అని నువ్వు అనుకుంటున్నావా, అయితే నువ్వు అలాగే మాత్రం కూడా అనుకోవద్దు అని మొర్దెకై చెప్తున్నాడు. అయితే కిందకు మనం ఇంకా చూసినప్పుడు నీవు ఈ సంస్థానమందు ఏమీయు మాట్లాడకపోతే ఈ సమస్యను గూర్చి నువ్వు కానీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నట్లయితే యూదులకు సహాయము విడుదలయు
మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించెదరు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో అన్నాడు. నీవు ఈ సమయాన్ని బట్టే రాజ్యానికి వచ్చేవేమో, ఈ సంస్థానంలో నువ్వు ఉన్నావేమో నువ్వు ఒక్కసారి తెలుసుకో. ఎందుకంటే ఎస్తేరు కూడా యూదులలో ఒక ఆమె. అలా ఉన్నప్పుడు ఎస్తేర్ని దేవుడు రాణిగా చేశాడు. ఎందుకు చేశాడు అని మనం ఆలోచించినట్లయితే ఇక్కడ మొదటికే చెప్తున్న మాట ఏంటంటే, ఒకవేళ ఈ సమస్య వస్తుందని ముందుగా దేవుడు నిన్ను ఇక్కడ పెట్టాడేమో, అది నువ్వు ఒక్కసారి గ్రహించు. నువ్వు కానీ ఇప్పుడు కానీ నువ్వు మాట్లాడకపోతే యూదులకు మరొక దిక్కు నుండి సహాయం వస్తుంది, కానీ నువ్వు మట్టికి తప్పించుకోవు అని దేవుడు ఇక్కడ మొద్దుకే పినతండ్రి అయినటువంటి ఎస్తేరుకి పినతండ్రిగా ఉన్న మొద్దుకే చెప్తున్నాడు. నీ తండ్రి ఇంటి వారు కూడా నశిస్తారు కదా అంటున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, మనకి సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? మనము అక్కడ ఒక చోట మనం ఉన్నటప్పుడు దేవుడి పిల్లలకి మంచి పరిపాలనలో నువ్వు ఉండవచ్చు, మంచిగా జాబ్ చేయొచ్చు, లేదా ఏదైనా దేశం మీద, రాష్ట్రం మీద, లేదా ఎక్కడైనా నిన్ను దేవుడు అధికారిగా ఉంచవచ్చు. నీ దగ్గర ఉన్నటువంటి పిల్లలకు దేవుడి బిడ్డలుగా, క్రైస్తవులుగా దేవుడి బిడ్డలుగా ఉన్న వారికి సమస్య వచ్చినప్పుడు నువ్వు మౌనంగా ఉంటే దేవుడి పిల్లలకు మరొక చోట నుండి సహాయం వస్తుంది. కానీ నీకు దేవుడు అప్పగించిన పరిపాలన, నీకు దేవుడు ఇచ్చిన అధికారాన్ని నీవు ఉపయోగించకపోతే అని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే అలాగే ఎప్పుడైతే మొద్దుకే అన్నాడో అప్పుడు ఎస్తేరు అంటుంది. అప్పుడు ఎస్తేరు మొద్దుకేతో మరలా ఒక కబురు పంపిస్తుంది. అయితే నేను వెళ్తాను కానీ రాజు దగ్గర రాజు పిలవకుండా వెళ్తే నాకు ప్రమాదం అని తెలుసు, నా ప్రాణానికి అపాయం అని తెలుసు, కానీ నేను వెళ్తాను. అయితే ఒక్క మానవి మొద్దుకేతో చెయ్యండి అని వాళ్ళ దగ్గర ఉన్న రాణి అయిన ఎస్తేరు దగ్గర ఉన్న వాళ్ళతో పంపించి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినాలు, హల్లెలూయా హల్లెలూయా, 3 దినాలు ఉపవాసం ఉండి వెళ్ళి ప్రార్థన చేయండి అని మొద్దుకేతో ఎస్తేరు మనవి చేస్తుంది. అప్పుడు మొద్దుకే ఒక్కడే కాదు కానీ యూదులందరినీ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నటప్పుడు, ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఉన్నది, వాళ్ళు ఎదుర్కోబోతుంది మహాఘోరమైన ప్రమాదకరమైనటువంటి అది ఎదుర్కోబోతున్నారు, ఆ క్రియను ఎదుర్కోబోతున్నారు. ఎందుకంటే యూదులు ఎక్కడ కనపడితే అక్కడ వాళ్ళని హతమార్చేయండి, అక్కడ వాళ్ళని చంపేయండి అని ఒక చట్టాన్ని ఎప్పుడైతే హామాను తీసుకొచ్చాడో దాన్ని ఎదుర్కోబోతున్నారు. కాబట్టి ఇప్పుడు రక్షించే దేవుడి దగ్గరికి ఉపవాసం ఉండి వాళ్ళందరూ కూడా వెళ్ళారు. ఎందుకంటే రాణి అయినప్పటికీ ఎస్తేరు వెళ్ళడానికి వీలు లేని పరిస్థితుల్లో ఉంది. అయితే నేను రాణిని కదా, నేను వెళితే ఏమంటాళ్లే, నేనంటే రాజు బాగా ఇష్టపడుతున్నాడు కదా, పర్వాలేదులే అనుకొని ఎస్తేరు వెళ్ళలేదు. అలాగే వెళ్ళకుండా ఇప్పుడు ఏం చేస్తుందంటే ఎస్తేరు దేవుడి దగ్గర ఉపవాసం ఉండి ఆమె రాజు వస్త్రాలు పక్కన పెట్టి, ఆమె ధరించుకున్నటువంటి అవన్నీ పక్కన పెట్టి, ఏమీ లేని నిస్సహాయ స్థితిగా, ఏమీ లేని దానిగా, నేను ఎందుకు పనికిరాను అన్నట్లుగా దేవుడి దగ్గర నువ్వు తప్ప నాకెవరు దిక్కు లేదు, రాజుతో ఎలా మాట్లాడాలో నాకు జ్ఞానం ఇవ్వండి, నేను ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో నాకు జ్ఞానమును ఇవ్వండి, పరిష్కరించుకుంటే మార్గాన్ని చూపండి అని దేవుడి దగ్గర మొరపెడుతూ ఉంది. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దినాన్న సమస్యలు వస్తే ఎక్కడికి వెళ్తున్నాం? ఎవరిని ఆశ్రయిస్తున్నాం? ఎవరితో మాట్లాడుతున్నాం? దేవుడితో మాట్లాడుతున్నావా? అయితే ఎస్తేరు ఇక్కడ దేవుడితో మాట్లాడటానికి మొదటగా వెళుతుంది. రాజు నగరంలోనికి, రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ముందు దేవుడి దగ్గరికి వెళుతుంది. హల్లెలూయా హల్లెలూయా.
ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్ళిందో 3 దినాలు ఇక్కడ అట్టువలే మొద్దుకే జనులందరినీ కూడా ఎస్తేరు నిమిత్తము మొద్దుకే కూడా ప్రార్థన చేయడానికి మొదలు పెట్టాడు. మొద్దుకే కూడా వెళ్ళి ప్రజలందరితో ఇదిగో మన మీదకు ప్రమాదం వస్తుంది కాబట్టి మన నిమిత్తము రాణిగా ఉన్నటువంటి ఎస్తేరు వెళ్ళి రాజు దగ్గర ఒక మాట అడగబోతుంది కాబట్టి ఇది ఎందుకంటే రాజుకి ఇది తెలియదు. యోధా ప్రజల మీదకి ఇలాంటి ఒక చట్టాన్ని నియమించడానికి కానీ ఇలాంటి ఒక పథకాన్ని నియమించడానికి కానీ ఈ హామాను ఇలా చేస్తాడని కానీ రాజు కూడా తెలియని పరిస్థితి. అలాంటి స్థితిలో ఇప్పుడు రాజుకి తెలియచేయడానికి ఎస్తేరు వెళ్ళబోతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో ఇక్కడ మనం 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 3వ దినమనందు ఎస్తేరు రాజభూషణములన్నీ ధరించుకొని రాజు నగరమునకు ఆవరణములో ప్రవేశించింది. రాజు ఆవరణంలో ప్రవేశించినప్పటికీ రాజు ఎదురుగా కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా. రాజు సింహాసనం మీద ఎప్పుడైతే కూర్చొని ఉన్నాడో ఆ ఆవరణంలో ప్రవేశించినటువంటి రాణి అయినటువంటి ఆ ఎస్తేరుని చూసినప్పుడు ఇక్కడ మనము చూస్తే ఎదురుకు ఒక మాట ఉంటుంది. 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినప్పుడు రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలుచుని యుండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. రాజుకి దయ పుట్టిందంట. ఎందుకు అంటే ఎస్తేరు మొదటగా ఎక్కడికి వెళ్ళిందంటే దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేసింది. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేసి రాణిగా ఉన్నటువంటి ఎస్తేరు రాజు ఎదురుకొండకెళ్ళి నిలబడిందో ఈ రాజుకి ఈ చెప్పకుండా వచ్చేవేటి అని అనకుండా ఎస్తేరు ఎడల రాజుకి దయ పుట్టిందట. ఇప్పుడు దయ ఎవరు పుట్టించారు అంటే దేవుడే దయ పుట్టించాడు. ఎందుకంటే యేసుప్రభు వారి ఈ లోకం మీద వచ్చినప్పుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఒక మాట ఉంటుంది, అయినా దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అని ఉంటుంది. ఎందుకంటే దేవుడు దయ మన మీద ఉన్నటప్పుడు మనుషుల దయ కూడా మనకి ఉంటుంది. అదే ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో తెలియజేస్తుంది మనకి. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము కొన ముట్టెను. ఆ దండం అంటే రాజు చేతిలో ఉన్నటువంటి ఆ దండము అంటే అది రక్షించేది. ఎప్పుడైతే ఆ కొన ముట్టుకున్నదో అప్పుడు రాజు సమ్మతించాడు కాబట్టి ఎవరు మాట్లాడటానికి వీలు లేదు, ఎవరు కూడా ఎదురు చెప్పడానికి వీలు లేదు. అప్పుడు రాజు ఏమంటున్నాడంటే, ఎందుకు ఎస్తేరు నువ్వు ఇలా వచ్చావు, నీకేమన్నా రాజ్యంలో సగం భాగం కావాలా అని అడుగుతున్నాడు. రాజ్యంలో సగం భాగం కావాలా అని అడుగుతుంటే ఎస్తేరు ఏమంటుందంటే, అయ్యో నేను మీ అందు నేను దయ పొందిన దానినైతే, నేను ఇక్కడ మామూలుగా చెప్తున్నా, చదవకుండా చెప్పేస్తున్నాను, నేను మీ అందు దయ పొందిన దానినైతే మీరు నాకు మా భోజనం సిద్ధపరుస్తాను, నేను చేసే విందును, నేను తయారు చేసే విందుకి మీరును ఆమానును రావాలి అంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత జ్ఞానముగా మాట్లాడిందండి. పడతానే మనం వెళ్ళి మన మనసులో ఏముందో గబుక్కుని అనేస్తాం. ఎవరినన్నా ఏదన్నా అడగాలంటే గబుక్కుని అడిగేస్తాం, తొందరగా అడిగేస్తాం. ఆలోచించకుండా అవతల వాళ్ళు ఏ విధమైన స్థితిలో ఉన్నారో మనం ఆలోచించకుండా అడిగేస్తాం. అయితే ఇక్కడ ఎస్తేరు అలా అడుగుతలేదు. ఎందుకంటే ఆమె అడగబోయేది చాలా ప్రమాదకరమైన విషయాన్ని. ఆమె చాలా తెలివిగా ఆమె జాతిని రక్షించుకోవాలి కాబట్టి ఎంతో తెలివిగా దేవుని యందు ఆ జ్ఞానాన్ని పొందుకొని ఆమె ఇల్లంటుంది, నేను తయారు చేయించే ఆ విందుకి భోజనానికి రండి అని అడిగినప్పుడు ఇక్కడ మనం ఇంకా కింద చూసుకునేటప్పుడు హామాను ఏమంటున్నాడంటే, సరే హామాను కూడా పిలిచింది కాబట్టి రాజు దగ్గర ఉన్నాను, రాజు నాకు నేను రాజు తర్వాత నేనే అనుకొని తిరుగుతున్నటువంటి ఈ హామాను ఈ రాణి దగ్గర నుంచి కూడా ఎప్పుడైతే విందుకి అవకాశం వచ్చిందో, పిలుపు వచ్చిందో,
ఆ రాజుని తొందర పెడుతున్నాడు, మనం వెళ్ళి విందుకి వెళ్దాం. ఎందుకంటే మరలా ఆయన ఇంటికి వెళ్ళి ఆయన రాజ్యంలో ఆయన తిరిగేటప్పుడు రాణి అయినటువంటి ఎస్తేరు నాకు కూడా విందు చేసింది, నాకు కూడా భోజనం పెట్టింది, రాజుతో సమానంగా నన్ను కూడా చూసిందని చెప్పుకోవాలనుకున్నాడేమో, మనకైతే తెలియదు. అయితే ఇక్కడ ఎప్పుడైతే అలాగ అందో హామాన్ అంటున్నాడు, అయితే విందుకి వెళ్దాం అని హామాన్ ఎప్పుడైతే చెప్పాడో ఈ రాజు కూడా సరే అని చెప్పినప్పుడు ఎంతో శ్రద్ధగా చక్కగా రాజుకి ఎలాగ ఇష్టమో అలాగా విందు చేయించి అలాగా ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు ఆమె విందుకి పిలిచింది. హల్లెలూయా, హల్లెలూయా. విందుకి ఎప్పుడైతే పిలిచిందో ఇంకా మనం కిందకి చూసినప్పుడు ఎప్పుడైతే విందుకు పిలిచిందో మనం కిందకి ఇంకా మనం చూస్తే ఇక్కడ ఒక మాట ఉంటుంది, 7:5-6లో ఒక మాట ఉంటుంది మనం చూసినప్పుడు. అందుకు రాజు అయిన అహష్వేరోషు ఆ కార్యము చెయ్యుటకు తన మనస్సు దృఢపరుచుకొనని వాడేవాడు. ఇంకా మనం పైకి చూసినప్పుడు 2వ రోజుని విందుకి వెళ్ళిన మొదటి రోజుని కూడా రాణి అయిన ఎస్తేరుని ఒక మాట అంటాడు, నువ్వు విందుకి మంచిగా సిద్ధపరచు కాబట్టి ఈ రాజ్యంలో నీకు సగం భాగం ఇవ్వాలా అంటే అలా కాదు, మరలా మీరు రేపు కూడా నా యందు దయించి భోజనానికి రండి అంది. మరలా 2వ రోజు అలాగే అన్నాడు, 3వ రోజు కూడా అలాగే అన్నటప్పుడు 3వ రోజు భోజనానికి వచ్చాక అక్కడ ఈ మరలా అడిగినప్పుడు ఆమె తెలియచేస్తుంది ఏంటంటే, నీకు ఏమన్నా కావాలా, నా రాజ్యంలో సగం భాగం కావాలా అన్నటప్పుడు ఎస్తేరు ఒక మాట అంటుంది, నీ రాజ్యంలో సగం భాగము నాకు వద్దు రాజా, నా యందు నీకు దయ కలిగి నీ కనికరము నా మీద దిగిన ఎడల నా జాతి ప్రజలను రక్షించండి అని ఒక మాట చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత నిర్ణయంగా, ఎంత శ్రద్ధతో, ఎంత భక్తితో మాట్లాడుతుందో. అలాగ అన్నటప్పుడు నీ జాతి ప్రజలు ఎవరంటే, అప్పుడు దాకా కూడా ఎస్తేరు యూదురాలని ఎవ్వరికీ తెలియదు, ఆమానికి కూడా తెలియదు. ఆమానికి తెలుసుంటే ఆ భోజనానికి రానిచ్చేవాడు కాదేమో. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట తెలియచేస్తున్నాను ఏంటంటే, దేవుడు మనల్ని దీవించే విషయాలు ఏమన్నా ఉంటే దుష్టుడు ముందుగా మీ దీవెనల్ని దేవుడు ఎలా దీవిస్తాడన్నది దుష్టుడు ముందుగా కనిపెట్టి ఆ చోటికి ఆ దీవెన మీకు రాకుండా చేస్తాడు. అయితే అలాగే హామాను కూడా, ఈ ఆమాను దుష్టుడు రూపంగా మనకు కనపడుతున్నాడు. ఆమాను కూడా అది తెలియదు కాబట్టి ఎస్తేరు ఇంటికి ఎస్తేరు పిలవగా భోజనానికి వచ్చాడు. కొన్ని విషయాల్లో దేవుడు కూడా మనల్ని ఎలా దీవిస్తాడో, మనల్ని ఎలా నడిపిస్తాడో, ఏ విధంగా మన సమస్యలు పరిష్కరిస్తాడో మనకి తెలియదు, దుష్టుడు కూడా దేవుడు తెలియకుండా మరుగుపరుస్తాడు. అందుకే కార్యములు మరుగుపరచుట యెహోవాకు ఇష్టము. యెహోవా దేవుడు కార్యాలు చేస్తాడు కాబట్టి ఆయన కార్యాలు ఎలా చేస్తాడు అన్నది ఎవ్వరికీ తెలియదు, ఆయన సృష్టికర్త. అలాగే ఇక్కడ ఎస్తేరు గోత్రాన్ని కూడా ఎవరికీ తెలియనివ్వలేదు. అందుకు ఇక్కడ ఏమంటున్నాడంటే, అయ్యో ఇక్కడ రాజు అంటున్నాడు, అయ్యో ఏంటి ఇలా జరిగింది, నీ జాతి ప్రజలను ఎవ్వరు అలా చేయడానికి వాళ్ళ మనస్సుని దృఢపరుచుకున్నారు అని ఎస్తేరుని అడిగినప్పుడు ఎస్తేరు ఒక మాట ఇక్కడ ఏం చెప్తుందో చూద్దాం. ఎస్తేరు ఒక మాట చెప్తుంది 6వ వచనంలో, ఎస్తేరు మా విరోధి అగు ఈ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను. అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయాక్రాంతుడయ్యను. హల్లెలూయా, భయాక్రాంతుడైపోయాడు. ఎందుకంటే హామాను దగ్గరనే ఉన్నాడు, మొక్కం మీద చెప్తుంది. ఈ హామానే అలా చేసాడని మొక్కం మీద చెప్తుంది, చాటుగా చెప్పలేదు. అందుకు ఈ హామాను ఇలా చేసాడనిగానే రాజుకి మహా కోపంతో రాజు అడిగినప్పుడు ఈ హామానే చేసాడు అన్నటప్పుడు ఈ రాజు ఏమీ మాట్లాడకుండా, ఏమి మాట్లాడాలో తెలియక, అయ్యో నేను అనవసరంగా ఈయనకి నా ఉంగరాన్ని ఇచ్చి తప్పు చేశానా, నా అధికారాన్ని ఇచ్చి తప్పు చేశానా అని ఒక మనస్సుతో ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయినప్పుడు ఆయన ప్రాణము గురించి ఎలాగ దేవుడు అద్భుతాలు చేస్తాడు అని మనం ఆలోచించినట్లయితే
ఇక్కడ హామాను తన ప్రాణం గురించి మా ఎస్తేరు దగ్గర అడుగుతున్నాడు. అమ్మా నేను ఈ జాతి అనుకోలేదు, నువ్వు ఆ జాతి అనుకోలేదు, నేను మొద్దుకే కొరకే ఇలా చేశాను కానీ నీ కొరకు కాదు. రాజు కోపం వస్తుంది, రాజుకి కోపంగా వెళ్ళిపోయాడు, నా ప్రాణానికి ముప్పు ఉంది, రాజు ఏదైనా చేస్తాడు, రాజు అధికారానికి ఏదైనా ఏది కూడా అడ్డు రాదు కదా అని హామానికి కూడా బాగా తెలుసు. అందుకే రాజు తలుసుకుంటే దెబ్బలకి కొదవ ఉండదంట. అలాగా ఇక్కడ హామాన్ ఏం చేస్తున్నాడంటే రాణి దగ్గర ఆయన వేడుకుంటున్నాడు. అప్పుడు మరలా ఈ రాజు వెనక తిరిగి వచ్చినప్పుడు చూసినప్పుడు రాణి దగ్గర ఆయన వేడుకుంటున్న ఆ స్థితిని దేవుడు ఆయన మనసుని ఎలా మార్చాడు అన్నది దేవుడికే తెలుసు. అయితే రాజు ఏమనుకున్నాడంటే నా నగరంలో నా ముందు నా రాణి అయినటువంటి ఎస్తేర్ని బలాత్కారం చేయడానికి ఇతను పూనుకున్నాడు, కాబట్టి ఇతనికి ఏ శిక్ష విధించండి అన్నటప్పుడు ఎమ్మటినే రాజు నోట్లోండి ఆ మాట వచ్చేటప్పటికి ఇక్కడ ఆయన దగ్గర ఉన్నటువంటి సైనికులందరూ కలిసి హామాన్ని పట్టుకొని ఇక్కడ మనం కిందకి చూసినప్పుడు ఏలిన వాడ చిత్తగించము రాజా మేలు కొరకు నీ మేలు రాజు మేలు కొరకు మాట్లాడిన మొద్దుకైకైనా ఉరి తీయటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్యి హామాను ఇంటి వద్ద ఉన్నది. ఇంటి వద్ద తయారు చేశాడు. నాటబడి ఉండగా రాజు దాని మీద హామాన్నే ఉరి తీయమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు 3 దినాలు ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో అప్పుడు హామాను అప్పుడు ఈ సైన్యమైనటువంటి ఈ దేవుడి ప్రజలైనటువంటి యోధా ప్రజలకి దేవుడు ఎంత మేలు చేశాడు. శత్రువుని ఆయన అడగత్రొక్కేశాడు. అందుకే దేవుడు ఏమంటాడంటే మీరు నిలిచి ఉండండి, యుద్ధము నేను చేస్తాను. ఈ రాణి అనేటువంటి ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రజలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు శత్రువు లేకుండా దేవుడు ఈ హామాను ఎందుకైతే దేవుడు పిల్లల కొరకు సిద్ధపరిచినటువంటి ఆ ఊరికి మీదే ఈ శత్రువైనటువంటి హామాను ఆత్మహత్య చేయబడ్డాడు. దేవుని బిడ్డలారా, దేవుడి ప్రజలైనటువంటి క్రైస్తవులుగా పిలువబడుతున్న దేవుడి బిడ్డల కొరకు దేవుడు యేసయ్య ఎంతగానో ఆయన స్వరూపమంది చేసుకున్న పిల్లల కొరకు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుణ్ణి ఏ విధంగా లేకుండా చెయ్యాలి అని అనుకొని దుష్టుడు సిలువేయబడటానికి యోధా ప్రజలను ఎప్పుడైతే ప్రేరేపించాడో ఎప్పుడైతే యోధాన్ని ప్రేరేపించాడో ఆ యోధ ఎస్క్రైతే యోధ అన్నటువంటి ప్రేరేపించాడో అతన్ని తీసుకెళ్లి సైన్యానికి అప్పగించినప్పుడు దేవుణ్ణి సిలువేసినప్పుడు ప్రజలకి రక్షణ వస్తుంది, దుష్టుడు తొక్కబడతాడని ఆయనకి కూడా దుష్టుడికి తెలియదు కాబట్టి యేసు ప్రభు వారిని సిలువేయండి అన్నారు. అలాగా సిలువేసినప్పుడు యేసు ప్రభు వారి సిలువని గెలిచి లేచినప్పుడు దుష్టుడు తొక్కబడ్డాడు. దేవుడి పిల్లలకు విజయం వచ్చింది. మనం ఎంత విజయవంతంగా మనం ఎందుకు జీవించగలుగుతున్నాం? ప్రతి సమస్యని తీరుస్తాడనే నమ్మకం మనకి ఎందుకు ఉన్నదంటే దేవుడు సిలువని గెలిచాడు. అలాగే ఇక్కడ దుష్టుడిని ఆ సిలువలో తొక్కివేశాడు. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మొర్దెకైకి దేవుడి పిల్లలుగా దేవుడి ప్రజలకు ఉన్నటువంటి యోధా ప్రజలకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి ఈ దుష్ట హృదయం కలిగిన హామాను, శత్రువు ఉన్న హామాను ఎప్పుడైతే ఆ కొయ్య మీద ఎవరి కోసమైతే దేవుడి ప్రజల కోసం సిద్ధపరిచినటువంటి ఆ ఉరి కొయ్యని ఆ ఉరి స్తంభం మీదకి హామానునే ఆ దుష్టుడినే దేవుడు ఎక్కేటట్టుగా నశించేటట్టుగా దాని మీద ఎలాడేటట్టుగా చేశాడు. అయితే ఇక్కడ మరలా రాజు అంటున్నాడు, ఎస్తేరు నేను ఈ ఇద్దరిని అయితే నేను తొలగించగలిగాను కానీ నియమించినటువంటి చట్టాన్ని మార్చే నియమించిన నిబంధనను మార్చే అధికారం నాకు కూడా లేదు కాబట్టి ఇప్పుడు నువ్వు ఏది చేస్తే ఎలాగ నీ ప్రజలను నువ్వు రక్షించుకోగలవో అలాగ చెయ్యి అని ఇప్పుడు మరలా ఎస్తేరు చేతికి మొర్దెకై చేతికి ఆయన చేతిలో ఉన్న ఉంగరాన్ని తీసి ఇచ్చినప్పుడు వాళ్ళు మంచిగా పరిపాలన మంచిగా రక్షించుకోవడానికి మీరు
కొడుతున్న వారి చేతిలో కొట్టించుకోక్కర్లేదు, చంపుతున్న వారి చేతిలో చంపించుకోక్కర్లేదు. మీరు తిరగబడి మీ ప్రాణాన్ని మీరు రక్షించుకోవడానికి ఇదిగో ఒక నియమం వచ్చిందని ఆ నియమాన్ని మరలా విడుదల చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు ప్రజలకి జయించడానికి దేవుడు కృపనిచ్చాడు. వాళ్ళు కొట్టుకోవడానికి ప్రజలందరూ ఎంతో క్షేమంగా ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడ ఉండి ఏ పని చేసుకుంటున్న వారు ఆ పని చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్న వారి జీవితాల్లో ఈ ఆమాన్ అనే దుష్టుడు లెగిసి గలిబిలి చేసేస్తాడు. ఒకరినొకరు కొట్టుకోవడానికి, ఒకరినొకరు చంపుకోవడానికి ఒక చట్టాన్ని నియమించాడు. అయితే ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆమాన్ తెచ్చినటువంటి ఆ నిబంధన, ఆ చట్టంలో అయితే వాళ్ళ కొడుతున్నా యూదులు పడాలి, తిడుతున్నా పడాలి, చంపేసినా పడాలి, తిరిగి మాట్లాడటానికి వీలు లేదు. కానీ ఇప్పుడు ఎస్తేరు మొద్దుకే కలిపి మరొక చట్టాన్ని తీసుకొచ్చారు. ఏంటంటే, నేను కొడుతున్న వారిని నువ్వు కొట్టి నీ ప్రాణాలను నువ్వు రక్షించుకో, నువ్వు దక్కించుకున్న ఒక చట్టాన్ని విడుదల చేసినప్పుడు వాళ్ళ శత్రువుల పైన జయించారు. శత్రువుల పైన జయం పొంది వారు తిరగబడి వారి ప్రాణాలను వాళ్ళు రక్షించుకొని వాళ్ళు సంతోషకరమైన దినముగా వాళ్ళకు పండగగా చేసుకున్నారు. దేవుని బిడ్డలారా, మనం లాస్ట్కి ఒక మాట చూద్దాం. చూడండి, 8:16లో మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతోషమును ఘనతయు కలిగాను. హల్లెలూయా. దేవుడు దేవుని ప్రజలకు, దేవుని నమ్ముకున్న వారికి వారు దేవుని ఆశ్రయించి దేవుడి సన్నిధానంలో 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన దానికి ప్రతిఫలముగా ఏమి ఇచ్చాడు అంటే, మనం చూసినప్పుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు అంటే, మరియు యూదులకు క్షేమము, 1 క్షేమము, 2 ఆనందము, 3 సంతోషము, 4 ఘనత కలిగారు. 4 విషయాలు దేవుడు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవుడి సన్నిధానంలో నువ్వు ఎటువంటి సమస్యని ఎదుర్కొంటున్నావు, ఎటువంటి బలహీనతను నువ్వు ఎదుర్కొంటున్నావు, ఏ విధంగా నువ్వు నడుస్తున్నా, ఎటువంటి సమస్యను నువ్వు ఎదుర్కొంటున్నా, ఆ అన్నిటి విషయంలో దేవుడి సన్నిధానంలో ఒక సమయాన్ని కేటాయించి నువ్వు ఎప్పుడైతే మనకున్న 24 గంటలు, రోజుకి 24 గంటల సమయంలో ఏదో ఒక సమయాన్ని దేవుడికి నువ్వు ఇచ్చి దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్పగా కార్యాలు జరిగిస్తాడు. నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు, ప్రతి కీడు నుండి నిన్ను విడిపిస్తాడు, ప్రతి బలహీనత నుండి విడిపిస్తాడు. ఆయన చేతిలో సర్వ సమృద్ధి ఉంది, ఆయన చేతిలో జ్ఞానం ఉంది. ఎస్తేరు ఏమడిగింది అంటే, ఈ గ్రంథం చదివినప్పుడు నాకు అనిపిస్తుంది, రాజుని ఏ విధంగా రాజుగారిని ఎదుర్కోవాలో జ్ఞానాన్ని ఇవ్వండి, ఏ విధంగా నా ప్రజలను రక్షించుకోవాలో జ్ఞానాన్ని ఇవ్వండి. ఎస్తేరు ముఖం చూడగా రాజుకు దయపుట్టినట్లుగా దేవుడు చేశాడు. అక్కడే మొదలైంది రక్షించుకోవడానికి ఒక కారణం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం కిందకి చూస్తున్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, 17వ వచనంలో, రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంవరమందును ప్రతి పట్టణమునందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను. అది శుభమని విందు చేసుకొనిరి. మరియు దేశములలోను యూదుల ఎడలను భయము కలిగెను గనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి బిడలను చూసినప్పుడు దుష్టుడికి భయం కలిగేటట్టుగా చేస్తాడు. నువ్వు ఎక్కడ ఎదుర్కొంటున్నావో, ఏ సమస్యను ఎదుర్కొంటున్నావో, ఇవన్నీ ఏ స్థితిలో ఉన్నావో తెలియదు, కానీ ఆ అన్నిటి నుండి కూడా దేవుడు విడిపించి ఈ యోధా ప్రజలకు ఏ విధంగా అయితే జయమిచ్చి ఆనందం కలగజేశాడో, ఆ పట్టణ ప్రజలు 127 దేశాలు పైగా ఉన్నటువంటి ప్రజలందరిలోనూ ఈ యూదా ప్రజలు ఎంతో అల్పమైన వారిగా, ఎందుకు పనికిరాని వారిగా చూసినటువంటి ఈ ప్రజలందరూ కూడా ఇప్పుడు యూదులకు భయపడేటట్టుగా దేవుడు చేశాడు.
దేవుని బిడ్డలారా, మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుండి విడిపించి మిమ్మల్ని చూస్తే దుష్టుడికి భయము పుట్టేటట్టుగా దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన జయించిన దేవుడు మనతో ఉన్నవాడు. ఆయన మీ సమస్యలన్నీ జయించడానికి మీకు శక్తినిచ్చి మీరు నడిచేటువంటి ప్రతి నడకలో, ప్రతి అడుగులో ఆయన అడుగు ఉంచి మీ యొక్క ఆలోచన చెప్పి అన్ని సమస్యల నుండి విడుదల ఇచ్చి సంతోషమును, సమాధానమును, సుఖమును, ఆనందమును, సమస్త కృపను మీకు అనుగ్రహించి నడిపిస్తానని చెప్తున్నాడు. ఇలాంటి కృప ఈ వాక్యం విన్న మీ అందరికీ, మనందరికీ కలుగునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, క్షేమగల తండ్రి, అయా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. రిమందల షహాందల రమక తిరియల బాబా ఓ రిమకట్టర షహాందర్ రమ ధిరియ రబా బాబా. పరిశుద్ధాత్ముడా, మీ నామానికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావములు కలుగునుగాక, కీర్తి కలుగునుగాక. రాజానికి స్తోత్రాలు. ఎస్తేరు తండ్రి 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు నాయన ఎస్తేరుని రక్షించారు నాయన, ఆమె జనాంగాన్ని రక్షించారు తండ్రి. ప్రభువానికి స్తోత్రాలు నాయన, స్తోత్రాలు. ఈ వాక్యం వింటున్నా నీ బిడ్డలందరినీ మీరు దీవించండి నాయన. నీ బిడ్డలున్న ప్రతి సమస్య నుండి విడిపించండి, ప్రతి బాధ నుండి విడిపించండి, ప్రతి బెంగ నుండి విడిపించండి, ప్రతి అప్పు, రుణము, సమస్య యేసు నామంలో కొట్టివేయండి నాయన. అయా నీ బిడ్డలు కట్టబడిన ప్రభా, అయా దుష్టుడు ఏ కట్టులతో కట్టి ఉంచాడో ప్రతి కట్టులు నాయన, ప్రతి పాప దోష శిక్ష కట్టులని యేసు నామములో తెంచివేయమని ప్రార్థిస్తున్నాం. వారి హృదయానికి నెమ్మదిని ప్రభా, అయా స్తోత్రాలు తండ్రి. వారి దేహానికి ఆరోగ్యమును తండ్రి, వారి కుటుంబంలో కృపద కనికరమును మీరే అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నీ బిడ్డలను దీవించండి నాయన, యేసు నామములో ఆశీర్వదించండి ప్రభా. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలిగించండి. గర్భిణీ స్త్రీల నెల నుండి సుప్రసవం జరిగేంత వరకు మీ కాపుదలించండి. యవన స్త్రీ పురుషులకు మంచి భవిష్యత్తును అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు. చదువుతున్న విద్యార్థులకు మంచి జ్ఞానమును అనుగ్రహించండి అయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. ఆసుపత్రి ఐసీలో ఉన్న ప్రతి రోగులను స్వస్థపరచండి, ఆయుష్ను ఆరోగ్యమును దయచేయండి ప్రభా. ఏ ఒక్కరిని విడిచి పెట్టద్దు నాయన, ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాం. మా దేశ నాయకులను దీవించండి, మా రాష్ట్ర నాయకులను దీవించండి. నీ బిడ్డలకు ఆరోగ్యాలతో జ్ఞానముతో నింపండి ప్రభా. మా దేశ మా రాష్ట్ర ప్రజలను దీవించండి నాయన. ఏ ఒక్కరిని విడిచి పెట్టద్దని ప్రార్థిస్తున్నాం అయ్యా. మా దేశాన్ని మా రాష్ట్రాన్ని సత్య శ్యామలంగా ఆరోగ్యముగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభువానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. సర్వ సృష్టి ప్రజలు మీకు సొంతమగుదురుగాక. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డల జీవితంలో గొప్ప మేలు ఆశీర్వాదాలు యేసు నామములో కలుగునుగాక. వారి కుటుంబంలో సమాధానం, సంతోషము, సుఖము యేసు నామములో కలుగునుగాక ప్రభా. మీరే దీవించమని వాక్యాన్ని ఫలింపచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అనే సావాసం, సమాధానం ఈ వాక్యం విన్నా మీ అందరికీ లోక సకల పరిశుద్ధులకు మా అందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. ఈ వాక్యం అనేకమైన వారికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.